ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఈ యొక్క ఆదివారము కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో గడుపుటకు ప్రభు మీకు కృప అనుగ్రహించునుగాక. ప్రేమ దేని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 2వ వాక్యం. కృతజ్ఞతలతో ఆయన సన్నిధిని వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. నా ప్రేమ దీని బిడ్డలారా, గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, క్షేమమును బట్టి నువ్వు ఎంతో కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించవలసిన రోజు ఈ ఆదివారం. నీవు 6 రోజులు అనగా సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి నీవు దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఉన్న బాధని, నెమ్మదిని, నీవు విచారముల్ని దేవునికి అప్పచెప్పి దేవుని కాడ నెమ్మది పొందు స్థలము. నా దేని బిడ్డలారా, కీర్తనాకారుడు 96వ అధ్యాయము, కీర్తనలు 96వ అధ్యాయము 6వ వాక్యములు అంటారండి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి అనేసి అంటున్నాడు. అనగా దేవుని చేత నువ్వు గణపరచబడాలన్నా, దేవుని బలము చేత, దేవుని శక్తి ద్వారా, దేవుని సౌందర్యం చేత నువ్వు నింపబడాలన్నా అవి ఉండు స్థలము దేవుని సన్నిధి. నా దేని బిడ్డలారా, నీ భారం మొత్తము కూడా దేవునికి అప్పచెప్పి నీవు తేలికపరచబడడానికి, నీవు వారమంతా పోరాడిన సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకు ఇబ్బందులలో గొప్ప విజయము, ఒక గొప్ప విడుదల, ఆదరణ పొందు స్థలము దేవుని సముఖము. కాబట్టి అటు దేవుని సముఖాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయక కుటుంబ సమేతంగా నువ్వు దేవుని మందిరంలో గడపటం వల్ల నీ మనసులో, హృదయంలో నెమ్మది, ఆనందము కలుగుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అంతేకాదండి, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము నా దీని బిడ్డలారా 19వ వాక్యంలో అంటాడండి, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అంటున్నాడు. నిశ్చయంగా దేవుని సముఖంలో మీరు అడుగుపెట్టినప్పుడు గొప్ప నా దేవుని ఆదరణ మీ ప్రాణానికి నెమ్మది కలుగు చేయునుగాక. నా దేని బిడ్డలారా, మన గృహంలో మనం ఉంటాం, దేవుని సముఖంలో దేవుడు ఉంటారు. దేవునికి నీ బాధని, చీకు చికాకులన్నీ తెలియచేసుకున్నప్పుడు ఆయన వాక్యంతో నిన్ను ఆదరించి ధైర్యపరిచి ఓదారుస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా ప్రభు ఉదయకాల దేవుని చేత నింపి ఈరోజు మీరు దేవుని మందిరంలో అడుగు పెడుచుండగా మీరు ఊహించలేని గొప్ప ఆనందము, గొప్ప విడుదలని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆ రీతిగా కృతజ్ఞతతో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు తలపోసుకొని మీరు అడుగుపెట్టి నడిపించబడుదురుగాక. ఆమెన్. ప్రేమ దీని బిడ్డలారా, ఈరోజు ఆన్లైన్లో ఈ వాక్యం ఉంటున్న మీ కొరకు మన మధ్యలో హన్నా సిస్టర్ ఉన్నారు ప్రార్థన చేయడానికి. ఆమె మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 కృపా సత్య సంపూర్ణ జీవాధిపతి అయిన యేసయ్య తండ్రి, ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ తండ్రి విని మారు మనసు పొందేటట్టు కృప దయచేయండి ప్రభా. ఆన్లైన్లో ప్రతి ఒక్కరు తండ్రి అయా వాళ్ళ పునాదులు కట్టుకునేటట్టు కృప వెంబడి కృపతో నింపుదల దయచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు కూడి చేరిన మీకు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్స్ నిమిత్తం ప్రార్థన చేసిన అన్న సిస్టర్కి దేవుని సన్నిధి తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. వస్తున్న వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.